ఇక పేదరికం లేని రాష్ట్రాన్ని సాకారం చేయడమే P4 లక్ష్యమని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా దార్శనికత కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్తలు CSR ప్రతినిధులతో రాష్ట్ర ఎక్సైజ్ భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షత నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలని, జిల్లా నియోజకవర్గ వారీగా బంగారు కుటుంబాలను అదేవిధంగా మార్గదర్శులను గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారని, ప్రత్యేకంగా వ్యవసాయం, సర్వీసు, ఇండస్ట్రియల్ రంగాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని అన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టేట్ లెవెల్ కమిటీని ఫామ్ చేసుకోవడం, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక ప్లానింగ్ కమిటీని ఒకటి ఫామ్ చేసుకోవడం, అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఒక విజన్ని స్వర్ణాంధ్ర విజన్ 2047ని తయారు చేసుకోవడానికి ఇవాళ కార్యాచరణ ముందుకెళ్తాం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు మరి జిల్లా విజన్ 2047 కమిటీకి సంబంధించి కూడా ఈరోజు భవిష్యత్ యాక్షన్ ప్లాన్ కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ 26 జిల్లాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్లానింగ్ చేసుకుని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ స్థాయిలో ఉన్నాం, GDP ఎలా ఉంది, అలాగే GVA ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉంది, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని భవిష్యత్తులో, ఎందుకంటే వాళ్ళ అనకాపల్లి పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్లో ఉంటే పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి 14th ప్లేస్లో ఉంది పర్ క్యాపిటల్. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం చిన్నపల్లి